రెడీగా ఉన్నారా? యా రెడీ. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీ. అండ్ అలాగే కమిటెడ్ టీం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. మన మొదటి రౌండ్ దోచేయ్. సరే అయితే మనం మొదటి రౌండ్ మొదలెట్టేస్తున్నాము. మన మొదటి రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. ఆ క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ తెలిసినట్టయితే చెప్పండి. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. రెడీ? మొదలెడదామా? మొదలెడదాం. ఓకే. సో ముందు మీ టీమ్ తోనే మొదలెట్టేస్తున్నాం. సోలో టీం నుంచి 2 రావాలి. ఎవరిద్దరు వస్తారు? ఈ గేమ్ అంతా కూడా టైం బేస్డ్ గేమ్ షో. మేము ప్రతిదానికి మీకు టైమర్ ఇస్తాము. ఆ టైమర్ లోనే మీరు ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. సో చెప్పడానికి 90 సెకండ్స్ టైం ఇస్తున్నాం ఇప్పుడు. రెడీ? ఓకే రెడీ. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. టీ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బిస్కెట్. బిస్కెట్ రైట్ ఆన్సర్. మిల్క్. పాలు 3 రైట్ ఆన్సర్. సిగరెట్. సిగరెట్. ఆ సిగరెట్ రైట్ ఆన్సర్. నంబర్ 6 నీళ్లు. మంచి నీళ్లు రైట్ ఆన్సర్. నంబర్ 7 షుగర్. పంచదార రైట్ ఆన్సర్. నంబర్ 4 టీ పొడి. టీ పొడి రైట్ ఆన్సర్. నంబర్ 1 పొంగడం. పొంగడం లేదు. జింజర్. జింజర్ లేదు. మ్యాచ్ బాక్స్. మ్యాచ్ బాక్స్ లేదు మా దగ్గర. హెడేక్. తలనొప్పి రైట్. సాయంత్రం. సాయంత్రం. నంబర్ 10 రైట్ ఆన్సర్. బన్. పన్ను లేదు. గ్లాస్. గ్లాసు గాజు గ్లాసు. నంబర్ 2 రైట్ ఆన్సర్. సాసర్. సాసర్ లేదు. చాయ్ బండి అంట. టీ స్టాల్. నంబర్ 8 మీరు చెప్పిన దానికి 2, 3, 370, 5, 520, 530, 570, 6,60,000. కానీ మీరు చెప్పని ఆన్సర్స్ ఉన్నాయి కదా, అవేంటో చూద్దాము. నంబర్ 9 రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఫ్లాస్క్. రైల్వే స్టేషన్. ఓకే. వింటర్ సీజన్. ఫ్రాంచైజ్ అంటే టీ షాప్ ఫ్రాంచైజ్ ఇచ్చేస్తూ ఉంటారు కదా, అలాగా. సో మీకు 6,60,000 వచ్చింది. వెల్ ప్లేడ్. అయితే ఇక్కడ ఒక టాస్క్ ఉంది మీకు. ఆ టాస్క్ ఏంటంటే సుమా కళాశాల, సుమా విద్యా సంస్థలు, సుమా కళాశాల విద్యార్థుల అఖండ విజయ బేరి 1, 2, 3. అలా చెప్పమని చెప్పానా నీకు? ఎలా చెప్పమని చెప్పాను నీకు? సుమా జూనియర్ కళాశాల 1, 2, 3, 4, 10 లోపల 15 ర్యాంకులు. వీళ్ళకి ర్యాంకులు వచ్చేలా ఉన్నాయి అసలు. ఎప్పటి నుంచి చదివిస్తున్నాను? ఒక్కొక్కళ్ళు 2 సంవత్సరాలు. అదిగో వాడైతే నాతో పాటు చదివాడు. ఓకే, సో ఇవాళ మిమ్మల్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడగబోతున్నాను. రెడీయా? అమ్మా శ్వేత, ముందు నిన్నేనమ్మా. గుండెలో ఎన్ని గదులుంటాయి? बहुत गुंडे हैं मेरे घर के नीचे, बहुत सारे गुंडे हैं. ఓ గుండెనే, ఏ గుండె? మేడం షీ హిందీ, ఐ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఓన్లీ షీ అండర్స్టాండ్ మై తెలుగు. సరే చెప్పైతే గుండె గురించి చెప్పు. గుండె మీన్స్ గుండెకాయ. హార్ట్. ఆమె అడిగిందా? నేను అడిగానయ్యా. నువ్వు చెప్పు, గుండెలో ఎన్ని గదులుంటాయి? నా గుండెలో ఉంది, నువ్వే కదా చూసి లెక్కేసుకో. సరే నెక్స్ట్ క్వశ్చన్. అరుణ్, ప్రపంచంలో హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉన్న దేశం ఏది? థాయిలాండ్. మొన్న వెళ్ళొచ్చాను, బాగా హెల్ప్ చేశారు. ఓకే, బాబు పూర్ణాచారి, నువ్వు కొంచెం ఇంటెలిజెంట్ స్టూడెంట్ లాగా కనిపిస్తున్నావు అయ్యా నాకు. దీనికి సమాధానం చెప్పు. కోహినూర్ వజ్రం ఏ సంవత్సరంలో దొంగిలించబడింది? ఆ డైమండ్ గురించి నాకు తెలియదు. నాకు తెలిసిన కోహినూర్ మీరే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ప్రతి వాళ్ళు ఇలాంటి వాళ్ళే. మన జాతీయ పక్షి ఏదో చెప్పు సందీప్. టీచర్, జ్యోతి టీచర్. జ్యోతి ఏంటి? నెమల్లాగా డాన్స్ చేస్తుంది కదా, అందుకని జ్యోతి అని చెప్పు. సరే గానీ ఇదిగో గౌతమ్, తాజ్ మహల్ ని కట్టింది ఎవరు? కూలీలు మేడం. నువ్వు చెప్పు, తాజ్ మహల్ ని కట్టింది ఎవరు? అప్పట్లో ఎవరు కట్టారో తెలియదు, కానీ ఇప్పుడు నేను నీకోసం కట్టాలనుకుంటున్నాను. పంపించేరా క్లాస్ లో.
రోజు పొద్దున్నే పరగడుపున హాట్ వాటర్ తాగితే ఏమవుతుంది? అర్జెంటుగా సుసు వచ్చి అమ్మా శ్వేత, మందు తాగడం వల్ల ఏ అవయవాలు పాడవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు విస్కీ లాంటివి తాగుతావు కదా. No, 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 no. 2 shots of vodka. 2 shots of vodka. దీన్ని ఎవడ చేసుకుంటాడు గానీ అయిపోయాడు. मैं पूछते మందు తాగితే క్యా అవయవాలు డ్యామేజ్ होते? Heart. హార్ట్. ఓ, మందు డైరెక్ట్ హార్ట్ కి వెళ్ళిపోతుందా? ఓకే జ్యోతి, ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి ఒక రాజు పేరు చెప్పు. ఆ రాజు గురించి నాకు తెలియదు కానీ నా హృదయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు మాత్రం సందీపే. వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే మన పరువు పోవడం తప్ప ఇంకేమీ లేదు కాబట్టి. అమ్మా జ్యోతి, కోతిలాగా ఎందుకు గీకుతున్నావు? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కల్చరల్ యాక్టివిటీస్ లో మీకు ఏమాత్రం పట్టు ఉందో నేను చూడాలనుకుంటూ ఉన్నాను. మీరిద్దరు ఇందాకటి నుంచి బాగా అంటున్నారు కాబట్టి మీరిద్దరు డాన్స్ చేయండి, చూద్దాము. ఓకే టీచర్. మీకు చదువు ఎందుకు అప్పట్లేదు? మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా. అదే బాబు నువ్వమ్మా, ఇతను మంచి డాన్సర్ అని మోస్ట్ ఎవేటింగ్ పర్ఫార్మెన్స్. అదే కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. నువ్వేంటి అరుణ్ ఏదో చేస్తానంట, బీట్ బాక్సింగ్ ఏదో? నేను పాట పాడితే చేద్దాం అనుకో. కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. అంటావా మామా, అంటావా మామా. మేడం మేడం మేడం, ఇందాక నుంచి ఆయన ఏదో మాట్లాడాలనుకుంటుండు, బయటికి రావట్లేదు. గౌతమ్, మీలో టాలెంట్ ఏంటి? అమ్మాయిలకు బాగా ప్రపోజ్ చేయగలుగుతా. ఓకే రా బాబు, ప్రపోజ్ చేయదా. చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. మా ఇంట్లో ఉంటది మంచం, నువ్వే నా ప్రపంచం. ఇదిగో మీకు 6,60,000 వచ్చింది కదా ఇందాక, ఇదిగోండి తీసుకోండి. మీ ముగ్గురులో నుంచి ఇద్దరు రండి ఇక్కడికి. నన్ను అడిగితే ఇదే బెస్ట్ అవకాశం. ఈ ఒక్కసారైనా మీ ఆవిడ అక్కడ వదిలి పూర్ణాచారి గారిని తీసుకొని రా. నువ్వు అక్కడే ఉండు, మన ఇద్దరు వెళ్దాం. అర్రే వాట్ అ ఛాన్స్. నేను చెప్తే మాత్రం వదిలేసి వస్తావా అలాగా? నేనేదో మాట వరుసగా అన్నాను. ఇది చాలా చీటింగ్. ఇది చాలు, గుర్తుపెట్టుకో అంతే. నమస్కారం. ఓకే, సో మిమ్మల్ని మేము అడగబోతున్న క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సాఫ్ట్వేర్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంప్యూటర్. ల్యాప్టాప్ రైట్ ఆన్సర్, నంబర్ 1. సాలరీ. సాలరీ నంబర్ 4 రైట్ ఆన్సర్. ఫార్మల్ షర్ట్. ఫార్మల్ షర్ట్ లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ రైట్ ఆన్సర్. లవ్ పబ్స్. లవ్ పబ్స్ 10 రైట్ ఆన్సర్. అమ్మాయిలు కలర్ఫుల్ అమ్మాయిలు రైట్. పెద్ద పెద్ద బిల్డింగ్లు లేదు. ఐడి కార్డ్. క్రెడిట్ కార్డ్ ఐడి కార్డ్ లేదు. సిగరెట్స్ ఫ్రెండ్సా నంబర్ 14 రైట్ ఆన్సర్. వీక్ ఆఫ్స్ లేదు. సిక్ లీవ్స్. ఓకే నంబర్ 7 రైట్ ఆన్సర్. 2 4 5 6 6 70 710 720. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. టీమ్ లీడర్. కరెక్ట్, టీమ్ లీడర్. కోచింగ్స్. కోచింగ్స్. టైమింగ్స్.
టార్గెట్, టార్గెట్స్. క్యాబ్స్, టాక్సీస్, ఆన్లైన్ మీటింగ్స్, నైట్ లైఫ్, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్. సో ఇలా మీరు ఓవరాల్ గా 7,20,000 సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక టాస్క్ ఉంది మీకు. ఆ టాస్క్ ఏంటంటే సోలో టీం నుంచి కమిటెడ్ టీం నుంచి ఒక్కొక్కళ్ళు వస్తారు, కళ్ళకి గంతలు కట్టేస్తాము, మీరు చేతులు ఇలా పట్టేసుకుంటారు. ముందర పెట్టినటువంటి ఐటమ్ ఏంటి అనేది వాసన చూసి మాకు చెప్పాలన్నమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ అరుణ్ అండ్ సందీప్. అరుణ్ ఇదంతా కనిపించినా చెప్తానేంటి అక్క నువ్వు మరి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అరుణ్ ఫస్ట్ మీరే. ఏంటది ఏంటది? పెరిగా ఏం నచ్చదా? ఆ సందీప్ ఇప్పుడు మీ ఛాన్స్. ఇది తెల్లగా ఉంటాయి కదా, ఉండ చేస్తారు దీంతో. నువ్వులు నువ్వులు నువ్వులు. బా నువ్వులు రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అరుణ్ మీరు. ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. ఏంటి చెప్పండి ఇంతకీ ఏంటది? మిరపకాయ. రైట్ ఆన్సర్. సందీప్ మీరు. బాగుందా? బాగుంది. ఏంటిది బ్రో అంత బాగుంది, అంతసేపు తింటున్నావు? ఉప్పు కారం. ఉప్పు కారం రైట్ ఆన్సర్. yes come on. రైస్ ని చిన్నగా చేస్తారు చూడు. రైస్ ని చిన్నగా చేస్తారు. రవ్వ రైట్ ఆన్సర్. వావ్. సందీప్ మీరు చెప్పండి. పెసరపిండి. రైట్ ఆన్సర్. సూపర్. మినపప్పు. అమ్మో. రాంగ్ ఆన్సర్. కాదా? ఇట్ ఇస్ నాట్ మినపప్పు, ఇట్ ఇస్ కందిపప్పు. ఒక్కటి రాంగ్ చెప్పారు. శనగపప్పు. ఇది లేదు, ఇది కూడా కందిపప్పే. కందిపప్పు. కందిపప్పు కానీ మారిపోయినటువంటి శనగపప్ప. ఓకే శ్వేత రెడీ, ఫస్ట్ ఐటమ్ స్టార్ట్. This is idli batter. ఇడ్లీ బ్యాటర్ రైట్ ఆన్సర్. మిరియాలు 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 రైట్ ఆన్సర్. This is mirchi powder. అమ్మో అమ్మో. బా ఎంత బాగా నాకేస్తుందో. మనం పొద్దున్న లేవగానే మనకు కావాల్సింది ఇదే, కాఫీ కాఫీ. కాఫీ రైట్ ఆన్సర్. ఓకే శ్వేత. This is groundnut. గ్రౌండ్నట్ రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్. ఏమైంది, టేస్ట్ లేదా? వాటర్ పెట్టారు వాటర్ పెట్టారు. రైట్ ఆన్సర్. ఇప్పుడు లాస్ట్ టై బ్రేక్ చేసేది గౌతమ్ అండ్ పూర్ణాచారి గారు. రండి పూర్ణాచారి గారు స్టార్ట్. అబ్బో చాలా దూరం గౌతమ్ తీసుకొని రావాలి మీరు. వేరుశనగ. వేరుశనగలు కరెక్ట్ ఆన్సర్. ఎస్ గౌతమ్. టీ పొడి. టీ పొడి కరెక్ట్ ఆన్సర్. పూర్ణాచారి గారు. బిస్కెట్స్. ఇంకో రెండు కావాలా? రైట్ ఆన్సర్. చక్కెర. చక్కెర కరెక్ట్ ఆన్సర్. ఇడ్లీ పిండి ఆ దోశ పిండి. కరెక్ట్ ఆన్సర్. ఇడ్లీ పిండి రైట్ ఆన్సర్. ఏం చట్నీ అంటారు దీన్ని? 10 9 చట్నీ, 8 7 ఇడ్లీతో ఏం చట్నీ తింటారు బ్రో? పీనట్ కాకుండా 4 అల్లం చట్నీ. 3 టొమాటో చట్నీ. టొమాటో చట్నీ. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. సోలో అండ్ కమిటెడ్ టీమే ఎక్కువగా సంపాదించేశారు, ఎందుకంటే ఇక్కడ సోలో టీం ఒక మిస్టేక్ చేసింది కాబట్టి. కంగ్రాట్స్ కమిటెడ్ టీమ్.